హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అంగారక సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరము జ్యేష్ఠ మాసంలో సంకటహర చతుర్థి జూన్ మాసంలో ఎప్పుడు వస్తుంది, తిథి తేదీ సమయము, ఈ నెలలో కొలిచే నామము, పీఠం పేరు, చంద్రోదయ సమయము, విశిష్టత, నైవేద్యము, అంగారక సంకటహర చతుర్థి అని చెప్పి పేరు ఎందుకు వచ్చింది, విశిష్టత, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి రోజు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థిగా మనకున్నటువంటి మొండి కష్టాలని, కోరికల్ని, ఎటువంటి సమస్యలనైనా నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైన ఆ గణనాథుని విశేషంగా పూజించుకునే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము లేదా సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. మంగళవారంతో కూడి వస్తే మనము అంగారక సంకష్టహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. మంగళవారంతో కూడి వచ్చిన ఈ రోజు మనము మొదలు పెడితే గనక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. గణనాథుని 32 స్వరూపాలలో ఆఖరి స్వరూపమే సంకటహర గణపతి. సంకటహర చతుర్థి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, సాయంత్రం పూజ, వ్రత కథ, ఆర్గ్యము, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. 2024వ సంవత్సరము శ్రీ క్రోధీ నామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షములో మనకి జూన్ 25వ తేదీ మంగళవారం రోజు మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి వ్రతము జరుపుకుంటాము. ఈ చవితి లేదా చతుర్థి తేదీ 2024వ సంవత్సరము సోమవారం రోజు 24వ తేదీ రాత్రి 3:03 నుండి 25వ తేదీ మంగళవారం రాత్రి 1:10 వరకు ఉంటుంది. మనకి ఈ చవితి తిథి చంద్రోదయ సమయంలో సాయంత్రం ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి 25వ తేదీ మంగళవారం జరుపుకుంటాము. ఈ 2024వ సంవత్సరంలో ఇదేనండి మొట్టమొదటిసారిగా మంగళవారంతో కూడి రావడం. చాలా నెలల నుంచి కూడా రావట్లేదు. కొత్తగా మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా విశేషము. తప్పకుండా మొదలు పెట్టుకోవచ్చు, ఎటువంటి డౌటు లేకుండా. ఇలా మంగళవారంతో కూడి రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు ఏ పనులు చేపట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరుగుతాయి. జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ గణనాథుని అనుగ్రహంతో పాటు ఆ అంగారకుని అనుగ్రహం కూడా కలుగుతుంది. జ్యేష్ఠమాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠము. వారంతో కూడి రావడము, శ్రీ శక్తి అమ్మవారి పేరుతోటి పీఠం పేరు రావడము అసలు మామూలు విశేషం కాదండి. అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సంకటహర చతుర్థి రోజు తప్పకుండా పసుపు గణపతిని పూజిస్తాము. అలాగే మంగళవారం కూడా కలిసి వచ్చిన ఈరోజు పసుపు గౌరమ్మను కూడా చేసుకొని లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే మంచిది. స్వామివారిని ప్రతిష్ఠించేటప్పుడు పీట వేసుకునేటప్పుడు ఈ పీఠం పేరు అనుకోవాలి. స్వామివారిని కొలిచే నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతిగా పూజిస్తాము. ఓం కృష్ణ పింగళ సంకటహర గణపతయే నమః. ఈ నామాన్ని మనము 3, 5, 9, 11, 21 లేదా వీలైనన్ని సార్లు చదువుకుంటే మంచిది. ఈరోజు ముఖ్యంగా మంగళవారము, అమ్మవారి పేరుతోటి పీఠం పేరు కృష్ణ పింగళ అనేది కూడా అమ్మవారు స్వామివారిది అండి. ఇలా అన్నీ కలిసి రావడము చాలా విశేషము. ఈరోజు చంద్రోదయ సమయము 25వ తేదీ మంగళవారం రోజు రాత్రి 10:20. ఈ వర్షాకాలంలో చంద్ర భగవానుడు కొంచెం లేటుగా వస్తూ ఉంటాడండి. కానీ మనము పూజ అంతా అయిన తర్వాత చక్కగా ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకొని కానీ లేదా ఆకాశంలో స్వామివారిని చంద్రభగవాన్ని తలుచుకొని ఆర్ఘ్యం ఇవ్వవచ్చు. స్వామివారికి నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, అటుకులు, బెల్లము, జామపండు, నువ్వుల ముద్దలు ఇలా సమర్పిస్తే మంచిదండి. అసలు అంగారక సంకటహర చతుర్థి అనే పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణుమూర్తికి భూదేవికి జన్మించిన వారే అంగారకుడు. బ్రహ్మదేవుని ఉపాసించడం ద్వారా అంగారకుడు నవగ్రహాలలో స్థానం పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి. అంగారకుల వారిని మనము మంగళగ్రహం, కుజగ్రహం అని కూడా పిలుస్తాము. ఈ అంగారకుడు వినాయకుని పరమ భక్తుడు. ఆ భక్తితోనే ఒకసారి వినాయకుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశారట. అంగారకుని తపస్సుకు మెచ్చిన గణేశుడు ఏం వరం కావాలో కోరుకోమంటారు. అందుకు అంగారకుడు తన పేరు శాశ్వతంగా వినాయకునితోటి కలిగి ఉండేటట్లు వరం అడుగుతారు. ఇకపై మంగళవారంతో కూడిన సంకటహర చతుర్థి రోజు అంగారక సంకటహర చతుర్థిగా జరపబడుతుందని వరం ఇచ్చారట మన గణనాథుడు.
అందుకే ఈరోజు అంగారక సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. చాలా అరుదుగా వచ్చే విశేషమైన రోజు అన్నమాట ఈరోజు. జాతకరీత్యా కూడా అంగారకుడు పరాక్రమానికి విజయానికి అధిపతి. జాతకంలో అంగారకునికి స్థానం సరిగా లేకుంటే కుజిదోషము, వైవాహిక జీవితంలో కూడా అనేక ఆటంకాలు ఏర్పడతాయి. వివాహం కాని వారికి కూడా వివాహంలో ఆటంకాలు ఏర్పడతాయి. అందుకే ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. జాతకంలో ఉన్న దోషాలు, కుజగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగుతాయి. వ్యాపారంలో, చదువులో, ఆర్థిక ఇబ్బందుల్లో ఇలా ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి. తొలగి ఆ గణనాథుని అనుగ్రహంతో పాటు ఆ అంగారకుని అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. తెలిసింది కదా ఫ్రెండ్స్, మంగళవారంతో కూడి వచ్చిన ఈ అంగారక సంకష్టహర చతుర్థి యొక్క విశిష్టత. ముఖ్యంగా ఈరోజు స్వామికి గరికలేని పూజ సంపూర్ణం కాదండి. గరిక పూజ, సంకటనాశన గణేష స్తోత్రము తప్పకుండా చదువుకోవాలి. డబ్బు కట్టుకొని చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదా యథావిధిగా చక్కగా స్వామివారిని పూజించుకునే వాళ్ళు పూజించుకోవచ్చు. ఉపవాసం ఉండి ఆలయాల్లో చక్కగా పూజలు జరుగుతాయి, అక్కడికి కూడా వెళ్ళి పాల్గొనవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి మంగళవారంతో కూడిన అంగారక సంకష్టహర చతుర్థి రోజు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ఆ గణనాథుని పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.